స్టార్ హీరో సినిమాలో ఛాన్స్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఒకసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవడం మాత్రం కత్తి మీద సాము. అందం, అభినయం, డ్యాన్స్, గ్లామర్ అన్నీ కలిపి ఉండాలి. అంతేకాదు అదృష్టం కూడా కలిసి రావాలి. కొంతమంది హీరోయిన్స్ ఒక్క సినిమా హిట్ తోనే స్టార్ట్ అందుకుంటారు. కానీ అదే స్థాయిలో కొనసాగడం మాత్రం అంత ఈజీ కాదు. వరుస అవకాశాలు రావడం ఒక విషయం అయితే వరుస హిట్ రావడం మరో విషయం. కొంతమంది హీరోయిన్స్ కు ఆఫర్లు మాత్రం ఫుల్ గా వస్తాయి, కానీ సక్సెస్ మాత్రం దూరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితినే ప్రస్తుతం ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఆమె ఎవరో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. అవును, మన బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించే. టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అందాల భామల్లో పూజా హెగ్డే ఒకరు. తన అందంతో, తన నవ్వుతో, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక దశలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాజ్యం ఏలింది. వరుసగా పెద్ద హీరోల సరసన అవకాశాలు అందుకుంది. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సినీ ఇండస్ట్రీలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. హిట్లు వచ్చినంత వేగంగా ఫ్లాప్స్ కూడా వస్తాయి. పూజా హెగ్డే విషయంలో అదే జరిగింది. 1-2 ఫ్లాప్స్ వచ్చినా పర్వాలేదు అనుకుంటారు, కానీ వరుసగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆమె కెరీర్ పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే పూజా హెగ్డే కెరీర్ లో హిట్ సినిమాలు కూడా తక్కువేమీ కావు. అలా వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఆమెకు భారీ క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే అరవింద సమేత వంటి చిత్రాల్లో కూడా ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాల విజయంతో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. కానీ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశపరిచాయి. భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే ఆచార్య కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. బాలీవుడ్ లో చేసిన సర్కస్ కూడా ఫ్లాప్ అయింది. ఇలా వరుసగా సినిమాలు విఫలమవడంతో పూజా హెగ్డే కెరీర్ కాస్త డౌన్ అయింది. అయినా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాలో ఆమెకే ఛాన్స్లు వస్తున్నాయి. ఒకప్పుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో టాప్ లీగ్ లో ఉన్న అందరితోనూ పనిచేస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. చాలా మంది హీరోయిన్స్ కు ఒక స్థాయి అవకాశాలు రావు. అయితే హిట్లు తగ్గిపోవడంతో ఆమె కొంతకాలం బాలీవుడ్ వైపు మళ్ళింది. కానీ అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడు మళ్ళీ సౌత్ వైపు ఫోకస్ పెంచింది పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో జననాయకన్ అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. దళపతి విజయ్ సినిమాలో కూడా ఛాన్స్ రావడం అంటే ఎంత పెద్ద విషయం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి హీరో సరసన నటించడం పూజాకు మరో పెద్ద అవకాశం అనే చెప్పాలి. అంతేకాదు, ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ఆమెను భరించిందన్న టాక్ వినిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రంలో పూజా హెగ్డేకు అవకాశం దక్కిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది. రజనీకాంత్ సినిమా అంటే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్ లో ఛాన్స్ రావడం పూజా హెగ్డే కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కూడా నటించనున్నట్టు టాక్ కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ చాలా సార్లు కెరీర్ ను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటి వరకు వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా పూజా హెగ్డేకు అవకాశాలు తగ్గకపోవడం ఆమె టాలెంట్ కు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కు నిదర్శనం. అంత మాత్రమే కాదు, డాన్స్ లోను, గ్లామర్ లోను ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెపై నమ్మకం ఉంచుతున్నారు. ఇప్పుడు ఆమె ముందున్న ఈ 2 పెద్ద ప్రాజెక్టులు విజయ్ సినిమా, రజనీకాంత్ సినిమా హిట్ అయితే మళ్ళీ పూజా హెగ్డే టాప్ గేర్ లోకి రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడితే ఆమెకు మళ్ళీ వరుస అవకాశాలు రావడం ఖాయం. ఫ్లాప్స్ తాత్కాలిక మాత్రమే, కానీ స్టార్టమ్, టాలెంట్, క్రేజ్ ఉంటే తీగి లేవడం సాధ్యమే. పూజా హెగ్డే ఇప్పుడు అదే దశలో ఉంది. మరి ఈసారైనా బుట్టబొమ్మ అదృష్టం కలిసి వస్తుందా? రజనీకాంత్ సినిమా ఆమె కెరీర్ ను మళ్ళీ పీకు తీసుకెళ్తుందా? దళపతి విజయ్ తో సినిమా ఆమెకు కొత్త హిట్ ఇస్తుందా అన్నది చూడాలి. వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా తగ్గని క్రేజ్ తో ముందుకు సాగుతున్న పూజా హెగ్డే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఈసారి విజయం ఆమెను తిరిగి టాప్ హీరోయిన్ స్థానంలో నిలబెడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.